ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. తెలంగాణ ఏసీబీ నుంచి దస్త్రాలు తెప్పించుకున్న ఈడీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ పేరుతో 55 కోట్లు విదేశీ కంపెనీలకు మళ్లించారనే ఆరోపణలను పరిగణలోకి తీసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ ఖాతా నుంచి నేరుగా విదేశాలకు నగదు బదిలీ చేయడం గురించి ఈడీ కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. తెలంగాణ ఏసీబీ నుంచి దస్త్రాలు తెప్పించుకున్న ఈడీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ పేరుతో 55 కోట్లు విదేశీ కంపెనీలకు మళ్లించారనే ఆరోపణలను పరిగణలోకి తీసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ ఖాతా నుంచి నేరుగా విదేశాలకు నగదు బదిలీ చేయడం గురించి ఈడీ కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని, ఇదే సమయంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. తెలంగాణ ఏసీబీ నుంచి దస్త్రాలు తెప్పించుకున్న ఈడీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ పేరుతో 55 కోట్లు విదేశీ కంపెనీలకు మళ్లించారనే ఆరోపణలను పరిగణలోకి తీసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ ఖాతా నుంచి నేరుగా విదేశాలకు నగదు బదిలీ చేయడం గురించి ఈడీ కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది.